సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు వివిధ రకాలైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తులను దూషించుకోవడం, రాజకీయ పార్టీలను దూషించుకోవడం సర్వసాధారణమైంది. అధికార పక్షమైన ప్రతిపక్షమైన. ముఖ్యంగా ఈ మధ్య మనం గమనించినట్టయితే ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ అంశం సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయింది. ఆయన అన్నటువంటి మాటల్లో చాలా లోతుగా కనుక మనం చూసుకున్నట్టయితే ఇబ్బందికరంగా మనకు తోస్తుంది. అధికార పక్షానికి ఎవరు ఓటేస్తారు? పేదవాడే ఓటేస్తాడు అన్నటువంటి ఆ ఒక్క మాట చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలను కించపరిచే విధంగా చేసేటువంటి ప్రకటనలు ఆ యొక్క రాజకీయ పక్షాలకి మేలు చేస్తాయో కీడు చేస్తాయో వాళ్ళే ఆలోచించాలి. ఎందుకంటే ఓటరే దేవుడు. మరి అటువంటి ఓటర్ని కించపరిచే విధంగా రాజకీయ పక్షాల నాయకులు, ముఖ్యంగా వాళ్ళే సుప్రీం ఆ పార్టీలకి, వారు అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరి వారికి ఏమాత్రం మేలు జరుగుతుందో చూడాలి. ముఖ్యంగా వెనుకకు నెట్టవేయడమైనటువంటి ఉత్తరాంధ్రలో పర్యటనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు చేసినట్టు వ్యాఖ్యలపై ఇప్పుడు చాలా దుమారమే లెగిసింది. ఎందుకంటే పేదవాడే ఓటేస్తాడా? మరి మధ్యతరగతి వాడు గొప్పవాడు ఓటేయడా? అది అధికార పక్షానికి వేయాలా, లేదా ప్రతిపక్షానికి వేయాలా, లేదా వాళ్ళకి ఇష్టమైన వారికి వేసుకోవడానికి హక్కు లేదా? ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో ఇంకా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఉన్న సమయం కూడా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో ఓటర్లని ఆకట్టుకునే విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రకటనలు ఉంటే బాగుంటుంది తప్ప ఓటర్లని కించపరిచే విధంగా ఉంటే అది ఎంతవరకు వారికి లబ్ధి చేకూరుతుంది అన్నది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా రాజకీయ పక్షాల అధినేతలు ఆచితూచి మాట్లాడవలసిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇంకా సమయం చాలా దగ్గరగా ఉంది. మరి ఓటర్లుగా మలుచుకునేటువంటి సమయంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీలకి నష్టం చేస్తాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.